చైనాలో మళ్ళీ ఒక కొత్త విషయం కనుక్కున్నారు. కంగారు పడకండి, వైరస్ కాదు, వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి గమ్ము కనుక్కున్నారు. బట్ అది నిజంగా వర్క్ అవుతుందా చూద్దాం. ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి ఈ బోన్ గ్లూ, అదే గమ్ అనుకున్నాం కదా, దాని గురించి. రెండోది ఎముక ఎలా అతుక్కుంటుంది అనే ప్రాసెస్. గమ్ అన్నది యూజువల్గా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అది రెండు సర్ఫేసెస్ని అతికించడానికి మధ్యలో వేసినప్పుడు అది సాలిడ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోయి ఆ రెండింటిని హోల్డ్ చేసి ఉంచుతుంది. అండ్ సాలిడ్ అయిపోయాక అది డెడ్ అయినట్టు, లిటరల్లీ అదొక డెడ్ ప్రాసెస్. వేరాజ్ బోన్ టు బోన్ ఎముక ఎలా అతుక్కుంటుంది అంటే అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇట్స్ అ లైవ్ ప్రాసెస్. అంటే అక్కడ సెల్స్ ఫస్ట్ హెమటోమా ఫామ్ చేసిన తర్వాత సాఫ్ట్ క్యాలస్ అంటాం, సాఫ్ట్ టిష్యూ ఫామ్ చేసి తర్వాత అది హార్డ్ అయ్యి తర్వాత ఎముక గట్టిపడి ఒకే పదార్థం లాగా తయారవుతుంది. సో ఇది డెడ్ ప్రాసెస్ లాంటిది, ఇది లైవ్ ప్రాసెస్ లాంటిది. సో లైవ్ ప్రాసెస్ ఇలా ఏదైనా మధ్యలో గ్లూ కానీ గమ్ కానీ పెడితే దాన్ని చొచ్చుకొని అవతలికి వెళ్ళి బ్రిడ్జ్ లాగా ఫామ్ చేసి అతుక్కుంటుందా అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ ఒక ఛాన్స్ ఉంది. బోన్ ఎండ్స్లో అక్కడక్కడ ఇంటర్మిటెంట్గా పెట్టి మనం అతికిస్తే ఈ ప్రాసెస్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇది సర్జరీ లేకుండా చేయొచ్చా అంటే కాదు. ఎముక విరిగిన తర్వాత పక్కకి జరిగితే దాన్ని ఆ ప్లేస్లో పెట్టడానికైనా కూడా ఓపెన్ చేసి అది పెట్టాల్సి వస్తుంది. అండ్ వన్స్ అతుక్కుంటే వెల్ అండ్ గుడ్. కానీ ఇవన్నీ మన దాకా వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్దని అనుకుంటున్నాను.